రైతు సోదరులందరికీ వందనాలు. ఈరోజు వీడియోలో కాకరకాయ తోట సాగు విధానము, దానిలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి, ఈ కాకరకాయలని ఏ సమయంలో నాటుకుంటే లాభదాయకంగా ఉంటుంది తదితర వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఇక్కడ మనం చూస్తున్నది నిలువు పందిరి విధానంలో సాగు చేస్తున్న కాకరకాయ తోట. కూరగాయల్ని, తీగజాతి కూరగాయల్ని ఎక్కువగా పందిరి పద్ధతిలో సాగు చేస్తుంటారు. అలా సాగు చేయటం వలన కొంచెం దిగుబడి అధికంగా ఉండి చీడపీడల తాకిడి కూడా కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ కాకర తోట అనేది సంవత్సరంలో ఎప్పుడైనా కూడా నాటుకోవచ్చు. కాకపోతే దీనికి మార్కెట్లో డిమాండ్ ఉండే సమయాలు చూసుకొని అప్పుడు మనకి దిగుబడి వచ్చే విధంగా నాటుకుంటే కొంత లాభసాటిగా ఉంటుంది. ఈ కాకరలలో చాలా రకాలు ఉంటాయి. వీటిల్లో హైబ్రిడ్ రకాలు, నాటు రకాలు, అలాగే చిట్టి కాకరకాయలని చిన్న చిన్న కాకరకాయలు ఉంటాయి. చాలా రుచిగా ఉంటాయి. మీరందరూ కూడా చూసే ఉంటారు. అవి తెల్ల కాకరకాయలని ఇలా చాలా రకాలు ఉంటాయి. వాటిల్లో F1 హైబ్రిడ్ రకానికి సంబంధించినవి అయితే కొంత దిగుబడి ఎక్కువగా ఉంటుంది. వాటిని చూసుకొని మన నేలకి అనుకూలంగా ఉండే రకాన్ని ఎంపిక చేసుకొని నాటుకోవచ్చు. కాకర విత్తనాలనే కాదు, ఏవైనా కూడా నాటుకునే ముందుగా భూమిని 2-3 సార్లు బాగా కలియదున్ని మొదటి దుక్కిలో పశువులు ఎరువేసి బాగా దున్నిన తర్వాత చివరి దుక్కిలో పొటాషు, భాస్వరము, యూరియా ఇవన్నీ వేసి బాగా కలియదున్నిన తర్వాత విత్తనాలు నాటుకుంటే దిగుబడి బాగుంటుంది. చెట్లకు కూడా కాస్త బలంగా ఉంటుంది. ఈ విత్తనాలు నాటే పద్ధతి అయితే డ్రిప్ ఉంటుంది కదా, మనం డ్రిప్ పైపులకి 1.5 అడుగులకి 1.5 అడుగులకి నీళ్ళు వచ్చే విధంగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే ప్రతి చోట నీళ్ళు వచ్చేదానికి దగ్గరలో నాటుకుంటారు. పందిరి విధానంలో కొంతమంది ఏం చేస్తారంటే 2 చోట్లకు విత్తనం చొప్పున నాటుతుంటారు. అది మన నేలను బట్టి, మనకి అనుకూలాన్ని బట్టి నాటుకోవచ్చు. ఇది నాటిన తర్వాత 7-8 రోజులకి కాకర విత్తనాలు మొలకెత్తుతాయి. మొలకెత్తిన తర్వాత ఒక 15 రోజులకి అట్లా చిన్న చిన్న తీగలు పాకి కొంత ఒక 7-8 ఆకులు అట్లా వచ్చిన తర్వాత వీటికి బోరాన్ పౌడర్ని కొంతసేపు పిచికారీ చేస్తే పూలు ఎక్కువగా పూస్తాయి. ఆ చెట్టు పెద్దదైన తర్వాత ఏంటంటే పుష్పాలు ఎక్కువగా పూసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఒక 30 రోజులు అలా దాటిన తర్వాత ఇక తీగలు బాగా పైకి పాకుతూ ఉంటాయి. ఆ సమయంలో పందిరికి అల్లిస్తే అవి బాగా అల్లుకొని పైకి ఎగబాగుతాయి. 45 రోజులు 50 రోజుల నుంచి పూత బాగా పూసి పూలు వచ్చే సమయంలో మరొక్కసారి బోరాన్ని స్ప్రే చేస్తే ఆడ పుష్పాలు ఎక్కువగా పూస్తాయి. దానివల్ల ఏంటంటే పూసిన పుష్పాల్లో ఎక్కువ శాతం పిందెలయ్యే అవకాశం ఉండి దిగుబడి బాగా వస్తుంది. ఇంకా ఆ తర్వాత 60 రోజులకి మొదటి పంట కోత వస్తుంది. అక్కడి నుంచి వారానికి 2 సార్లు చొప్పున కోసుకుంటూ పోవచ్చు. ఈ కాకర పంటనైతే మే నెల, జూన్ నెలలో నాటుకుంటే డిసెంబరు ఆ మధ్యల కల్లా పంట పూర్తయిపోతుంది. రెండో పంటగా నాటుకునే వాళ్ళు అయితేనేమో డిసెంబర్లో నాటుకుంటే ఏప్రిల్, మే నాటికి పంట కాలం పూర్తవుతుంది. ఈ కాకర పంటకైతే చీడపీడల బెడద కొంత అధికంగానే ఉంటుంది. రసం పీల్చే పురుగు, పండు ఈగ, బూడిద తెగులు, పండాకు తెగులు ఇలా రకరకాల చీడపీడలు ఈ కాకర తోటని ఆశిస్తాయి. వాటిల్లో ఈ రసం పీల్చే పురుగులకైతే ఈ పురుగు మందులు అవి స్ప్రే చేసుకొని వాటిని నివారించవచ్చు. బూడిద తెగులు మాత్రం చలికాలంలో తీగజాతి కూరగాయలకి ఇంకా ఎక్కువగా వస్తుంది. నవంబరు, డిసెంబరు, జనవరి మాసాల్లో ఈ బూడిద తెగులు అనేది కొంత ఎక్కువగా ఉంటుంది. దానికి తగిన మందుల్ని మార్కెట్లో తీసుకొచ్చి స్ప్రే చేసుకోవచ్చు. ఇక పండాకు తెగులని మీరు చూసే ఉంటారు. కాకర తోటల్లో కొంత పెరిగిన తర్వాత ఆకులు పండిపోయి, మాడిపోయి, రాలిపోవటం ఇలా ఉంటుంది. పిందెలు కూడా చిన్న చిన్న పిందెలే పండిపోవటము, కొద్ది పెద్ద అయిన పిందెలు పండిపోవటము ఇలా ఉంటుంది. వాటి వలన దిగుబడి చాలా వరకు తగ్గుతుంది. అందుకని కాకర తోటలో మాత్రం సస్యరక్షణ చర్యలు కొంచెం జాగ్రత్తగానే తీసుకోవాలి.
ఇక బలం మందులు అయితే 15 రోజులకి అట్లా ఒకసారి డ్రిప్పులు అయితేనేమో నీటి ద్వారా అందించవచ్చు. లేదు అనుకుంటేనేమో నేలలో కొంచెం గుంతలాగా తవ్వేసి బలం మందు వేసుకొని నీళ్లు పెట్టుకుంటూ ఉంటే మనం కాయలు ఒక 2-3 సార్లు కోయటము, ఒకసారి బలం మందు వేసుకోవడం అలా చేస్తే కాయల దిగుబడి ఎక్కువగా ఉండి కాస్త తూకం కూడా వచ్చి రైతన్నకి లాభసాటిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటికి నీటి యాజమాన్య పద్ధతులు అయితే వర్షాకాలం అయితేనేమో పెద్దగా నీటి తడులు అందించాల్సిన పని లేదు. చలికాలం అయితే మాత్రం తెల్లవారుజామున నీరు అందిస్తే ఏంటంటే భూమిలో నుంచి వచ్చే నీరు తెల్లవారుజామున కొద్దిగా వెచ్చగా ఉండటం, ఆ సమయంలో భూమి పైన నేల మంచుతో తడిగా ఉండటం వల్ల ఆ వెచ్చటి నీరు చెట్లకి అందటం వలన కొంచెం చెట్లు ఆరోగ్యకరంగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఎండాకాలం అయితే మాత్రం సాయంత్రం పూట కొద్దిగా చల్లగా ఉన్న సమయంలో నీటిని అందించాలి. అలాగే ఎరువులు కూడా ఎప్పుడైనా కూడా కొద్దిగా చల్లగా ఉన్న సమయంలో, గాలి తక్కువగా ఉన్న సమయంలో స్ప్రే చేస్తే చెట్లకి బాగా పడతాయి. ఇలాంటి సస్యరక్షణ తీసుకొని జాగ్రత్తగా తోటని కనిపెట్టుకొని సాగు చేస్తే కాకర అయితే కొంత లాభసాటిగానే ఉంటుంది రైతన్నలకి. ఇంకొక విషయం, ఖచ్చితంగా పందిరి మీద సాగు చేసేవాళ్ళైతే ఈ కాకర చెట్లు కొంత పైకి పాకిన తర్వాత పైకి వెళ్ళే తీగలు ఒక 2-3 ఉంచేసి పక్కలెమ్మటి వస్తూ ఉంటాయి. ఆ తీగలను అయితే తుంచేయాలి. ఇది ఈ కాకరకాయ తోటకి సంబంధించిన వీడియో. ఈ రైతన్నకి ఈ పంట దిగుబడి కొంత ఎక్కువగా వచ్చి మంచి ధర లభించాలి అని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అన్నదాత సుఖీభవ.